జరపలేకపోతున్నారు. జరిపించాల్సిన బాధ్యత నీకు చైర్మన్ గారికి కలెక్టర్ గారికి ఉంది కదా. మీరు కోర్స్ ఇస్తారా, ఓటు ఇస్తారా? వాళ్ళేమో బయట నుంచి తీసుకొని వచ్చి దొంగలు ఎత్తుకొని మేము చూపించలేదు కదా. ఎంపీసీగా మీరు డిక్లరేషన్ ఇచ్చినారు, ఎంపీపీగా మీరు సెలెక్ట్ చేసినారు. వాళ్ళు మేము మీటింగ్ పెట్టుకుంటామండి, ఆడ మాకు రచ్చ చేస్తారు, అది చేస్తారు, మీరు వచ్చి మా ప్రొడక్షన్ ఏంటి పెట్టుకుంటాము, ఫండ్స్ అన్ని ల్యాబ్స్ అవుతున్నాయి, మీరు చేయండి. మీ దగ్గరకు వచ్చినారు, ఇచ్చినారు, ఫోటోస్ పేపర్లు కలెక్టర్ దగ్గర ఎస్పీ దగ్గర ప్రతి ఒక్కరికి తిరిగినారు కదా. ఎందుకు చేయలేకపోయినా నేను చెప్తాను. దానివల్ల మీరు చేయలేని ఇన్నిసార్లు అయిపోయినాక కోర్టు పోయి ఆర్డర్ తెస్తే ఆ రోజు కూడా అందరూ పోయి అడ్డుకోవడం జరిగింది. ఇంతమంది పోలీసులు కూడా అడ్డుకోవడం జరిగింది. మొన్న పీటీఎం అది కూడా మీకు తెలుసు. ఈ రోజు కోర్టు ఆర్డర్ వస్తారంటే ముందు రోజు మాకు సీల్డ్ కవర్లో పంపిస్తాం మా ఎంపీటీసీలకి, జెడ్పీటీసీలకి, అందరికి. రేపు పొద్దున్న మీకు మీటింగ్ ఉంది, జనరల్ బాడీ మీటింగ్ జరుగుతుంది. ఎక్కడ మీరు ఇంతవరకు స్పీడ్ పోస్ట్ లో కానీ కొరియర్ లో కానీ మండలంలో ఎంపీటీసీకి సర్పంచ్కి పంపించింది నాకు తెలిసి, నాకు కూడా 15 ఏళ్ళు ఈ దీంట్లో కూడా నాకు అనుభవం ఉంది. ఇంతవరకు నేను చూడాల. అప్పటికప్పుడు వాళ్ళు పంపిస్తారు, మీటింగ్ లేదంట. నిన్నటికి నిన్న జరిగింది. కరెక్ట్ గా మీకు చెప్పాల్సింది మాకు ఎవరికే కానీ, మాకు ఎంపీటీసీలకు కానీ, ఎవరికి కానీ, ఎమ్మెల్యే కానీ, ఎంపీ కానీ ఎవరికి తెలియదు. మనుషులు రాళ్ళు కట్లు కడాలు ఎక్కువపోయి మళ్ళా ఎండిఓ ఆఫీస్లో కూర్చోవడం. ఆ ఫోటోలు అన్ని కూడా ఎస్పీ గారికి అందరికీ చెప్పడం జరిగింది. మా వాళ్ళు చేసినారు, మాకు తెలియదు. నేను తిరుపతిలో ఉంటా, మా వాళ్ళు వాళ్ళ పనులు వాళ్ళు పెడుతుంటారు. ఎవరు పెట్టినారు, ఎందుకు పెట్టినారు మీకు ఆల్రెడీ నిన్న కూడా మీకు ఫోన్లో పాస్ పెడతానే కూడా అన్ని చేస్తాను. దాని గురించి ఇప్పుడు మేము మాట్లాడలేదు. మాకు ఎవరికి ఇచ్చినారు ఇన్ఫర్మేషన్ లేక ఎందుకు పోయినారు? మేమేం వేరే అడగట్లేదు కదా. జరపలేమంటే జరపలేము, మీరు డిస్క్వాలిఫై చేస్తానా, మీరు అవ్వదు మేము దానికి కూడా రెడీగా ఉన్నాం కదా. కోర్టు నుంచి ఆర్డర్ తెచ్చుకోవడం ఏంటి? ఇంతమంది మీరు వండుకొని ఎన్నిసార్లు మీ దగ్గర తిరిగినాం? ఎవరో పోయేటప్పుడు అడుక్కునేది కాదు కదా. వాళ్ళకున్న రైస్ మిమ్మల్ని అడిగినారు, కలెక్టర్ని అడిగినారు, మిమ్మల్ని అడిగినారు, ప్రతి ఒక్కరిని అడిగినారు, ప్రతి ఒక్కరి దగ్గరికి పోయినారు. ఎందుకు మాకు ఇలా చేస్తున్నారు? మీ దగ్గర ఫోటోలు ఉన్నాయి, మీరు చెప్పేది కదండి ఫోటోలు ఉన్నాయి. మరి ఇంకోటి చెప్పినారు ప్రపోజల్స్ పంపించండి చెప్పి టీసీగా పంపించే అర్హత ఆయనకు ఉంది. కానీ ఎండిఓ ఉంటాడు కాబట్టి సార్ నాకు ఇవన్నీ కావాలి, మీరు కూడా ఒక పంపిస్తే ఇద్దరం కలిసి పంపిస్తే సపోర్ట్గా ఉంటుంది అని ఇద్దరం కలిసి పంపిస్తే బాగుంటుంది. ఆయన సొంతానికి నా ఇంటికి పెట్టు కట్టుకోవాలా, లేకపోతే నా బిల్లు పెట్టుకోవాలని ఆయన అడగట్లేదు కదా. అది ఎండిఓ చూస్తాడు. ఇవన్నీ కట్టలేకపోతే తీసేయండి. అంతేగాని ఆయన ఎవరో ఇన్సులేయాలా, ఈయనెవరో ఇన్సులేయాలా, నువ్వు ఆయన దగ్గరికి పోతే మేము పంపిస్తామంటే అది కూడా మీకు అందరికి కూడా తెలియడం జరిగింది. మీ డిపిఓ ఉంటే ఆయన కూడా చెప్తా. ఈరోజు సెక్రటరీలు ఒక్కరు కూడా బిల్లు పెట్టడం లేదు. ఈ 8 నెలల నుంచి ఆ పంచాయతీ పరిస్థితి ఏంటి? ఆ పంచాయతీ ఉన్న సెక్రటరీలు ఎండిఓ పెట్టద్దు, అతని దగ్గర ఇన్సులేస్తారు, అతను ఎవరో ఎవరికి తెలియదు, అతని దగ్గరికి పోతే పెట్టారు. ఇట్లా లేదండి. ముందు కూడా మన ఎమ్మెల్యే గారు చెప్తా ఉన్నారు, ముందు ఇట్లా చేస్తారు అప్పుడే చేస్తారు. తమ్మలపల్లి ఈ రోజు ఎంక్వైరీ అయ్యింది. టీడీపీలో గెలిచిన వాళ్ళు ఉన్నారు, అంతకుముందు ఉన్నారు. మా వైఎస్ఆర్సీపీ గెలిచిన దానికంటే కూడా వాళ్ళకు ఫస్ట్ ప్రయారిటీ ఇచ్చినాం. వాళ్ళ ఫస్ట్ ఏం కావాలో చేసుకోమన్నాం. మీరు ఈరోజు ఆ సర్పంచ్ గెలిచిన వాళ్ళు పిలిపించుకొని కావాలంటే ఎమ్మెల్యే గారు కానీ, పుదలపట్టి ఎమ్మెల్యే గారు కానీ అడగండి. మాకు ప్రయారిటీ ఇవ్వలేదు అని చెప్పండి. ఇదే ట్రాన్స్ఫర్ 15,000 ట్రాన్స్ఫర్లు ఇచ్చినాయా? కానీ అవసరం అక్కడ ఉంది అనే తమ్మలపల్లి మీరు కూడా చెప్పినారు, అందరూ కూడా చెప్తే అవసరం నాకు ఉంది. ఫస్ట్ మా వాళ్ళు పెట్టి ఏ పార్టీగా ఫస్ట్ టీడీపీలో కానీ ఎవరున్నారో ఫస్ట్ వాళ్ళకి ఇచ్చేయండి. వాళ్ళకి సీనియారిటీ లేదు, ఫస్ట్ వాళ్ళకి ఇచ్చిన తర్వాత మీరు ఏమైనా తీసుకోండి. ఈరోజు ట్రాన్స్ఫర్ లేకుండా మా వాళ్ళు ఉన్నారు. ఎక్కడే కానీ మాది గవర్నమెంట్ ఉంది, మేము ఇట్లా చేస్తామని ఎక్కడ మేము చేయలేదు. మీరు కావాలంటే ఒకసారి ఎంక్వైరీ చూడండి. ఇప్పుడు ఎందుకు చేయాల్సి వచ్చింది? ఏ రోజు కానీ మండల మీట్లో కానీ ఒక ఎండిఓని కానీ ఒక ఎంపీపీని కానీ ఎవరినే కానీ నువ్వు ఇట్లా ఉండాలని, నేను చెప్పిందే చేయాలని, నేను చెప్పిందే జరగాలని ఒక ఎమ్మెల్యేగా ఎవరికైనా చెప్పినా ఇంతకుముందు ఎండిఓలు కానీ ఇప్పుడు వచ్చిన వాళ్ళు కానీ ఒకసారి ఎంక్వైరీ చేయండి. అంత నీట్గా అంత పద్ధతిగా ఉంది. దాన్ని ఈరోజు దౌర్జన్యాలు చేస్తా అమార్లు జరుగుతా అంటే మీరు ఎస్పీకి చెప్పాల్సిన బాధ్యత మీకుంది, కలెక్టర్ గారికి ఉంది. ఆ కలెక్టర్ దగ్గరికి చాలాసార్లు పంపిస్తాం, మా కలెక్టర్ గారు అక్కడి నుంచి దాన్ని సపరేట్గా ఉంటారు. ఇంత జరుగుతూ ఉంటే ఒక ఎమ్మెల్యేగా నేను కూర్చొని 16,000 మెజార్టీ ఇస్తే ఇంత దీంట్లో కూడా నేను ఎవరికి చెప్పుకున్నా అర్థం కాని పరిస్థితి నేను ఉంటే ఇంకా జెడ్పీటీసీ ఎవరు చెప్పుకుంటారు, ఎంపీపీలు ఎవరు చెప్పుకుంటారు? ఏమైనా మాట్లాడితే కొడతాం, కేసు పెడతాం, ఇమీడియట్గా ఫోన్ వస్తుంది అక్కడి నుంచి. రేపు పొద్దున్నే ఇది ఆ ల్యాండ్ ఉంది దాని మీద ఇచ్చేస్తాం. నా కాన్స్టిట్యూషన్లో ఇంకోరికి ఏం పని? మదనపల్లి ఇచ్చున్నాను ఇన్ఛార్జి ఏంటి, వాళ్ళ పేరు పెట్టండి. వాళ్ళు ఈ పార్టీ మా పార్టీ నుంచి పలానా ఇన్ఛార్జ్ వస్తున్నాడు, అతనికి మేము పట్టం కట్టాము, ఆయన కూడా చెప్పండి, సంతోషం. ఎవరినైనా ఈ స్టేట్ ఇంకో స్టేట్ కానివాడు. ఇక్కడ వాళ్ళు ఆవిడే ఉంటే మదనపల్లి నుంచి గంజాయి బ్యాచ్ని వాళ్ళను వీళ్ళని వేసుకొని వచ్చి ఆడ నప్పులు చేయించడం, గొడవలు చేయించడం, కొట్టడం అంటే పెంచుకుంటా పోవడమా? కేసులు పెట్టేస్తే అయిపోతాయా? కేసులు పెట్టిననే సాల్వ్ అవుతాయి ప్రాబ్లమ్స్ అన్ని. మండల్ మీట్ కావాలా, మండల్ మీట్ చేసుకోండి, ప్రపోజల్ పెట్టండి అంటారు.
మండలం పెట్టి జరగనిస్తే కదా. ఎంత అనుకూలంగా పోయినా మీకు అందరికీ ఆడుకున్నాం, అందరికీ చెప్పుకున్నాం. న్యాయం ఎక్కడ జరిగింది మీరే చెప్పండి. దాని ఎవిడెన్స్ అన్నీ ఉన్నాయి, మీకు చూపించమంటే చూపిస్తాను. మీ దగ్గరికి రాలేదా? అలాంటి ఆలోచన పుట్టున్న మా నాయకుడు ఒప్పుకోవడం. మూడో విషయం, కోర్టు జోక్యం చేస్తూ కోర్టుకి ఎప్పుడు వెళ్తారంటే లెజిస్లేచర్ నుంచి ఎగ్జిక్యూషన్ నుంచి కట్లు రాట్లు కంప్లీట్ చేయండి. మండలంలో ఎంతమందిని కొట్టారు, ఎన్ని ఇళ్ళు చేస్తారు సార్